నిర్ధారణ చేయలేదు కొన్ని చోట్ల. ఇంత దీనస్థితిలో అమరావతిని పెట్టి మళ్ళీ 43,000 కోట్లు నేను మళ్ళా 43,000 ఎకరాలు మళ్ళా నేను తీసుకుంటాను ఎక్విజేషన్ అనేటువంటి పద్ధతుల్లో మీరు వెళుతున్నారంటే అసలు మీకు బుర్ర ఉందా లేదా అని నాకు అర్థం కావడంలా. 52,000 లక్షలు 52,000 కోట్లు మీరు తీసుకున్నారు, కాంట్రాక్టులు పిలిచారు, ఇచ్చేశారు, మళ్ళీ 10% మొబైలైజ్ అడ్వాన్స్ ఇచ్చారు, దానిలో 8% మళ్ళీ తీసేసుకున్నారు మీరు మీ అబ్బాయి. ఇది వాస్తవం కదా? ఇది కూడా దుష్ప్రచారం అని మీరు ప్రచారం చేస్తారు. చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. పెట్టుకోండి కేసులు, మాకేం అభ్యంతరం లేదు. ఇంత దౌర్భాగ్యంగా అమరావతిని ఒక ఆదాయపు సోర్స్గా మీరు ఉపయోగించుకునే పరిస్థితికి ఉండి కొండవీటి వాగు మీద లిఫ్ట్ పెట్టి 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కాజేసి అది నిరుపయోగంగా పడిపోయేటటువంటి పరిస్థితి, పనిచేస్తున్నా కూడా శాశ్వత పరిష్కారం రానటువంటి పరిస్థితుల్లో మీరు వదిలేసి ఇవాళ కాకమ్మ కథలు నీతి కబుర్లు చెప్పేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నాం. ఏదైతే చేస్తున్నారో వాస్తవాలను ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం మేము చేస్తున్నామో దాని మీద మా మీద కేసులు పెట్టి బెదిరించాలని, లేదా చిన్న చిన్న ఛానల్స్ మీద ఆ ఛానల్స్ మీద కేసులు పెట్టి బెదిరించాలనేది మీరు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. మీ కేసులు భయపడటానికి ఎవడో ఇక్కడ సిద్ధంగా లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాస్తవాలను ప్రజలకు అందించటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ న్యూట్రల్ పత్రిక